నెల్లూరు జిల్లా సిపిఎం 25వ జిల్లా మహాసభలు ఇందుకూరుపేట మండలం ఎస్ఎస్ కళ్యాణ మండపంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు, జిల్లా మాజీ కార్యదర్శి చంద్ర రాజగోపాల్ మాట్లాడుతూ, జిల్లాలోని కమ్యూనిస్టు ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఘన చరిత్ర ఉందన్నారు. మన పోరాటాలు, సిద్ధాంతాలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా దూరం ప్రయాణం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మనకు వ్యతిరేకంగా జరుగుతున్నది ఏమిటి అని అంటే రెండు రంగాల్లో జరుగుతాం. కమ్యూనిస్టులు పేద ప్రజలందరూ ఒకటిగా ఉండాలని కోరుకుంటారు. ప్రపంచ కార్మికుల ఏకంగా అని మాట్లాడతారు. కాబట్టి ఈ పేదలందరూ ఏకం కాకుండా ఉండాలి. కాకుండా ఉంటే తప్ప కమ్యూనిస్టులకి చోటు దొరికే అవకాశం ఉండాలా, లేకపోయినాడు కానీ వీళ్ళు ముందుకు వెళ్లకుండా ఉండాలి అని అంటే జనాన్ని ముక్కలు చేయాలి. అనేక విషయాల మీద కులం పేరుతానో, మతం పేరుతానో, ఇంకో దాని పేరుతానో, మరొక దాని పేరుతానో ఎంత ముక్కలు చేయగలిగితే అంత ముక్కలు చేయాలి. వేరుంటే వీళ్ళలో ఒకరి మీదకి ఒకరిని ఎక్కువ పెట్టించి వాళ్ళు పందుకునేటట్టుగా చేయాలి. అసలు శత్రువుని వదిలేసి పక్కవాడిని, పొరుగు వాడిని శత్రువు కింద మార్చాలి. అలా మార్చినప్పుడు మాత్రమే ఈ జెండాని నెరవేర్చగలం. ఇదేది పైన బీజేపీ ఆడుతున్న వ్యవహారంగా చాలా లోతుగా భారతదేశంలో 1990 తర్వాత వచ్చినటువంటి విధానాల ఫలితంగా ఊహించడానికి వీలైనంత అసమానతలు ఈ దేశంలో వచ్చేసాయి. పేదరికం కనబడడం లేదు. చాలా మంది అంటుంటారు ఇంకా ఆకలి ఎక్కడుంది, ఇంకా పేదలకు బియ్యం అవసరం ఏముంది అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ మధ్య కృష్ణా జిల్లాలో ఒక చిన్న సర్వే చేస్తే 9వ తరగతి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలు దాదాపు 21% మంది ఏదో ఒక పని చేసుకొని బడికి వస్తున్నారు, లేదా కొంతమంది బడే మానేశారు. కేవలం 9వ తరగతి అంటే ఎంత, ఎన్నేళ్ల వయసు? 13 ఏళ్ల వయసు, 14 ఏళ్ల వయసు. 13-14 ఏళ్ల వయసు ఉండే పిల్లలు కృష్ణా జిల్లా లాంటి బాగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా చెప్పుకోబడేటటువంటి చోట పనికి పోతే తప్ప కుటుంబానికి సరైనటువంటి ఆదాయము లభించడం లేదు. ఇది వాస్తవమే. నేను మొన్న ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. ప్రధానంగా డిగ్రీ కాలేజీలకి వెళ్ళాను. వాళ్ళకి ఏదేదో కొత్త విధానాలన్నీ తెచ్చిపెట్టేశారు. ఎక్కడికి పోయినా లెక్చరర్లు చెప్పేది ఏమిటంటే, సార్ మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు దాదాపు 70-80% మంది పిల్లలు ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎక్కడో ఒక చోట పెళ్లి జరిగితే వెంటనే క్యాటరింగ్ కి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయిలు అందరూ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు చదువుతుండే అమ్మాయిలు. వాస్తవం. ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి. కనక వర్షం కురిసిపోతోంది, దగ్గరగా వెలిగిపోతోంది. ప్రపంచంలో మనగాళ్ళు అయిపోతున్నాం, విశ్వ గురుస్థానంలో కూర్చొని ఉన్నాం అని కథలుగా చెబుతా ఉన్నారు. కానీ వాస్తవానికి కిందగా చూసినట్టుగానైతే పరిస్థితి ఆ రకంగా ఉంది. చాలా విధానకంగా ఉంది ఆ పరిస్థితి చూస్తే. మీరు హైదరాబాద్ లో మీ పిల్లలు కానీ ఉన్నట్టుగానైతే అపార్ట్మెంట్ల కింద వాచ్మెన్ గా ఉండేవాళ్ళు ఎవరో చూడండి. మొత్తం వాచ్మెన్ గా ఉండేవాళ్ళందరూ భారతదేశంలోనే చాలా అభివృద్ధి చెందినట్టుగా చెప్పబడుతున్నటువంటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది హిందీ వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరీ ఎక్కువగా రజకులు ఉన్నారు. ఏమి ఉభయ గోదావరి జిల్లా అంత పెద్ద పంటలు పండేటటువంటి జిల్లా, గోదావరి నీళ్లు గడగల పారేటటువంటి
జిల్లా, పేద సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగినటువంటి జిల్లా, ఇంకా ఇంకా కాకినాడ ఓటు ఉంది, ఇంకొకటి ఉంది, మరొకటి ఉంది. మరి అక్కడ అటువంటి చోట హైరా గ్రామాల్లో ఉండకుండా మురికుప్పలు లాంటి హైదరాబాద్ లోకి వచ్చి అపార్ట్మెంట్లలో ఎందుకని వాచ్మెన్ గా చేరేటటువంటి పరిస్థితి ఏ అనంతపురం జిల్లా నుంచో, కర్నూలు జిల్లా నుంచో, మహబూబ్ నగర్ జిల్లా నుంచో, పార్వతీపురం జిల్లా నుంచో అలాంటి వాళ్ళు వచ్చినారనంటే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన అభివృద్ధి సాధించామని మా గొప్పలు చెప్పుకున్నటువంటి గోదావరి జిల్లాలో నుంచి ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? దీని వైపు చూడటం కానీ, దీని వైపు మాట్లాడటం కానీ బాగా తగ్గిపోతాం. ఈ మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయంలో పిల్లల తిండికి తమ తిండికి ఎంత ఖర్చు పెడుతున్నారు అని చూస్తే 77% మంది సరైన తిండి తినడం లేదు. పిల్లలు బాగా ఎదగడానికి, తాము ఆరోగ్యంగా ఉండడానికి, కష్టపడి పనిచేయడానికి కావాల్సినటువంటి మంచి ఆహారాన్ని, మంచి ఆహారం అని అంటే ఏదో 5 స్టార్ హోటల్లో ఉండేటటువంటి భోజనం కాదు, కడుపు నిండా తినడం, క్యాలరీలు సరైనవి ఉండడం, అలాంటి భోజనము తినడం అనేది దాదాపు 70% పైగా జనానికి అందుబాటులో లేదు. ఇంటి దగ్గర ఏం చేసుకుని వస్తారు, ఎప్పుడు బయలుదేరుతారు, వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు మధ్యాహ్నం తినేటటువంటి తిండి ఏమి తిండి సార్ పరిశీలించండి. పేదరికం ఏ రూపంలో ఉందో, ఆ పిల్ల డ్రెస్ వేసుకొని తిరగవచ్చు, లేకపోతే చూడడానికి మన అమ్మాయి లాగానే కనపడవచ్చు, కానీ మధ్యాహ్నం ఆ పిల్ల ఏం తినింది అని అంటే ఏం తినిందో, తింటే తింది, తినలేదో మనకు తెలియదు. వాళ్ళందరూ పెరిగి ఏమవుతారు కనుక ప్రసాద్ దీన్ని పరిశీలించాలి. అందువల్ల నేను ఈ మహాసభలో మొదటి విషయంగా చెప్పేది ఏమిటంటే, మనకు మారుతున్న పరిస్థితుల గురించి పెద్ద భ్రమలు పెట్టి పేదలే లేరు, ఇక పేద పార్టీలే అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజమైన నికరమైన పేదలు ఎక్కడ ఉన్నారో గుర్తించడం, ఏ రూపంలో ఉన్నారో గుర్తించడం, మారిన పరిస్థితుల్లో వాళ్ళ రూపం ఏ విధంగా మారిందో గుర్తించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. గతంలోగా కూలి రేట్ల కొరకు పోరాటం చేయాలనంటే అవసరం ఉందో లేకపోతే లేకపోయిండొచ్చు. ఆ మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలు ఈ రోజు కూలీలకంతా యంత్రాలు వచ్చేసాయి. ఈ రోజు ఒక్క వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న బతుకుతున్నటువంటి వాళ్ళు బాగా తగ్గిపోయారు. రకరకాల పనుల్లోకి ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోయారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు, ఆ తర్వాత టౌన్లోకి వచ్చి ఇంకో పని చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా చేస్తా ఉన్నారు. ఇంత గొడ్డు చాకరీ చేసినా వాడు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు. దీన్ని ఏ రంగాన్ని పరిశీలించినా చూస్తే ఒక్కసారిగా ఒక జబ్బు చేసిందని అంటే, ఓ డెంగ్యూ లాంటి జబ్బు చేసినా కూడా 50,000 60,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే కొంచెం బాగున్నట్టు అనిపించుకున్న వాళ్ళు కూడా 4 రూపాయలు దాచిపెట్టుకుని ఉండేవాళ్ళు కూడా మళ్ళీ పావర్టీ లైన్ కిందికి జారిపోవాల్సింది. ఈ మధ్య చేసినటువంటి ఒక సర్వే ప్రకారంగా కేవలము ఆరోగ్యం కొరకు పెట్టేటటువంటి ఖర్చు వల్ల ఆంధ్రప్రదేశ్ లో 29% మంది ప్రతి సంవత్సరం పేదరికంలోకి జారిపోతా ఉన్నారు. ఎలా ఉన్నాయి మన ఆరోగ్య వ్యవస్థలు? ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయి, మధ్యలో వీళ్ళు ఏ విధంగా నలిగిపోతా ఉన్నారు అని ఆశ్చర్యం. ఒక చిన్న కాంపు చేసుకోవాలి అని అన్నాడు కానీ అయితే 70,000 80,000 1,00,000 రూపాయలు లేకుండా కాంపు జరగడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రిలో 7,000కి 10,000 లోపల కాంపు చేసి పంపిస్తా ఉన్నారు. కానీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రకరకాలైన చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ ఆసుపత్రులకి, పెద్ద ఆసుపత్రులకి కాంపులు కూడా పోతాం. కానీ ఎందుకు ఇలా జరిగింది? మన రామచంద్రరావు ఆసుపత్రి నెల్లూరు సండే మార్కెట్ లో ఉండేటటువంటి వాళ్ళ ఆరోగ్యం మీద
ఒక పరీక్షలు జరిపింది. వాడు అడిగితే పరీక్షలు జరిపారు. దాదాపు 90 మంది దాకా అక్కడ ఉన్నారు. 90 మందికి వాళ్ళ ఆడవాళ్ళు చెన్నైలోనే ప్రసవాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తమిళులు కాబట్టి. ఆ 90 మందిలో ఒకరిద్దరు కూడా ఆపరేషన్ ద్వారా బిడ్డలు కన్నవాడు లేదు. అందరూ సాధారణమైనటువంటి మామూలు కాన్పులే కన్నారు. ఎందుకని తమిళనాడులో ఇలాంటి పేదవాళ్ళకు కూడా నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకొని పిల్లలు కంటే అక్కడ 90% మంది పిల్లలు ఇలాంటి పేదవాళ్ళకి సర్జరీ లేకుండా పుడతా ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ రకంగా పుట్టి 70,000, 80,000, 90,000 ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాం? ఇవన్నీ లోతుగా పరిశీలించాల్సినటువంటి విషయాలు. సుందరయ్య గారు ఉండేటప్పుడు ఆయన 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి ఖచ్చితంగా గ్రామాల్లో ఏం మార్పులు వస్తున్నాయి అనే దాని మీద అధ్యయనం చేయించేవారు. ఎందుకంటే సమాజం మనకంటే వేగంగా పరిగెస్తుంది. మరీ ఆధునిక సమాజం ఒక పక్కన సైన్స్ పెరిగి, ఇంకొక పక్కన చేతిలో ఫోన్లు వచ్చి, ఇంకొక పక్కన రకరకాలైనటువంటి సోకాలు డెవలప్మెంట్ కలిగి నగరాలు పెరిగిపోతా దగ్గరగా పళ్ళు పిరమిడ్లు కల్పిస్తూ ఉండేటటువంటి కాలంలో ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. కాబట్టి ఈ నిజం చెప్పగలిగిన వాళ్ళు మనమే, ఈ చేయాల్సినటువంటి వాళ్ళు మనమే. కాబట్టి ఒక రకంగా నిజం కోసం మొహం వాయిస్తూ ఉన్నారు ప్రజలు. ఎవరు చెప్తారా నిజం అని చెప్పి ఆ పనిని మనం చేస్తే మనల్ని జనం ఆదరించడం అనేది ఈ రోజా రేపా ఎల్లుండా అనేటటువంటిది వేరే విషయం. కానీ మన దగ్గర ఉండాల్సింది నిజాయితీ, మన దగ్గర ఉండాల్సింది నిబద్ధత, మన దగ్గర ఉండాల్సింది ఓపిక, మన దగ్గర ఉండాల్సింది ప్రజలకు దగ్గరగా ఉండడం, మన దగ్గర ఉండాల్సింది ప్రజల్ని అర్థం చేసుకోవడం. ఆ పాయింట్ వైపున ఈ మహాసభ ప్రయాణించాలని, ఆ కోణంలో మనం కింది స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ మార్పులు వచ్చి మన పార్టీకి ఏ రకమైన ఆదరణ ఉంది, లేకపోతే ఏ సమస్యను పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది అనే వైపు నుంచి మీ చర్చలు కూడా జరగాలని, పార్టీ భవిష్యత్తులో మళ్ళీ మన గత వైభవానికి రావడానికి కావాల్సినటువంటి చర్చలు మేము జరగడం ద్వారా ఒక దారి దొరకడానికి అవకాశం ఈ ఇందుకూరుపేట మహాసభ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3,000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.